హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేసాం. సో ఈరోజు మేము ప్లాన్ చేసింది వచ్చేసి మా అపార్ట్మెంట్లోనే. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 1 సెకండ్. సో మా అపార్ట్మెంట్, మా యూనిట్ అక్కడ ఉంది. ఇక్కడ చూస్తే మీకు బాస్కెట్బాల్ కోర్ట్, ప్రతి ఒక్కలో ప్రతి అపార్ట్మెంట్లో ఈ మధ్యకాలంలో టెన్నిస్ కోర్ట్ ఉన్నా లేకపోయినా అది కనిపిస్తుంది కదా కేజ్, అది కుక్కల పార్క్ అనమాట. కుక్కల పార్క్ అనేది మ్యాండేటరీ ఇక్కడ. సో దిస్ ఈజ్ అవర్ అపార్ట్మెంట్ యూనిట్, వన్ సైడ్ ఆఫ్ ఇట్. ఇది స్విమ్మింగ్ పూల్. అక్కడ వచ్చేసి చిన్నది ఉంది, దాంట్లో అంటే ఫ్యామిలీస్, అంటే కపుల్స్ ఉంటారు కదా, కపుల్స్ ఫ్యామిలీస్ అక్కడ స్పెండ్ చేయొచ్చు టైము. రేపు బార్బెక్యూ చేసుకోబోవడానికి ముందు రోజే మేము స్టోర్లో నుంచి తీసుకొచ్చిన స్టఫ్ అండి. ఇది చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చికెన్ డ్రమ్ స్టిక్స్, ఇవి వచ్చేసి చికెన్ వింగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, పాములు పాములుగా ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మిన్స్డ్ చికెన్ అంటారు, ఓన్లీ ఫ్లెష్ ఏను. ఆ తర్వాత వచ్చేసి బెల్ పెప్పర్స్, కార్న్, ఇది వచ్చేసి గ్రీక్ యోగర్ట్, ఇది వచ్చేసి చికెన్ లివర్, ఇది వచ్చేసి హ్యామ్ బర్గర్స్, పైనాపిల్, లెట్యూస్. ఇది గ్రౌండ్ చికెన్ అండి. ఈ గ్రౌండ్ చికెన్ మేము ఇప్పుడు ప్యాటీస్ లాగా చేయబోతున్నాము. ఫస్ట్ ఆనియన్ పేస్ట్ బాగా మిక్స్ చేసుకుంటున్నాము, గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత వచ్చేసి పగలగొట్టిన ఒక కోడిగుడ్డు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపెట్టుకుందాం. ఆ తర్వాత వచ్చేసి మైనైజ్ సాస్ అండి, ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం. చిల్లీ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, చాప్డ్ కొత్తిమీర, ఫైనల్గా బ్రెడ్ క్రమ్స్తో మనం మ్యారినేట్ చేసేసుకుంటాము. సో బాగా మిక్స్ చేసేసి ఇలాగ కలిపేసుకున్నామండి. దీన్ని రేపు ప్యాటీస్గా చేసి బర్గర్లో పెట్టుకొని కొంచెం కాల్చుకొని తింటాము. అది మీకు నేను రేపు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మేము చికెన్ డ్రమ్ స్టిక్కి మ్యారినేషన్ ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, షాన్ గరం మసాలా పౌడర్, తందూరి ఆచి చికెన్ మసాలా పౌడర్, కస్తూరి మేతి పౌడర్, కొద్దిగా సాల్ట్, బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ మర్చిపోయామండి, కొంచెం కలర్ రావడానికి ఫుడ్ కలర్. సో ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ని మ్యారినేట్ చేయబోతున్నాము. ఆల్రెడీ బాగా వాష్ చేసేసుకొని ఉప్పు, నిమ్మకాయ రసం అయితే మ్యారినేట్ చేసేసుకున్నామండి. సో ఇప్పుడు ఫైనల్గా ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న మసాలా పౌడర్ని దీంట్లో వేసేసుకొని మనం బాగా కలిపెట్టేసుకుందాం. యాక్చువల్గా మేము రేపు ఈవినింగ్ బార్బెక్యూ చేయబోతున్నామండి. సో 1 డే బిఫోర్ ఇట్లాగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడే మసాలాలన్నీ ఆ డ్రమ్ స్టిక్స్కి బాగా పట్టుకుంటాయి. చూసారా ఇది ఎంత అందంగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు చికెన్ వింగ్స్కి మ్యారినేట్ చేస్తున్నామండి. సో ఆల్రెడీ ఈ చికెన్ వింగ్స్లో ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, ధనియాల పొడి, ఆచి తందూరి మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్. సో ఫైనల్గా కర్డ్ వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసేసుకోవాలండి. మ్యారినేట్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూసారు కదా మా హెడ్ చెఫ్ ఈ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ చికెన్కి అందం వచ్చింది మా బాస్ కుకింగ్ వల్ల. Thiru, what you are planning? We are making a barbecue for chicken wings on the drumstick. Okay. Maybe some patties. Okay. Burger. So these are chickens. Okay. We are missing one more guy. Actually, this is all planned for this guy only. Like one lucky guy is heading back to India. India కి వెళ్ళిపోతా ఉన్నాడు. లక్కీ గై. మా టైం మాకు వస్తుంది, కాకపోతే ఇప్పుడు తొందరగా వెళ్తూ ఉన్నాడు. ఇంకో సెక్షన్లో హాయ్
హాయ్ బేబీ. ఓకే, ఇంకో సెకండ్ మాస్టర్ చెఫ్ ఇక్కడ ఉంది. ఏందో పుల్లలకి ఏందో కూర్చుంది. Capsicum skewers, capsicum, broccoli and cauliflower skewers. ఇంకేందమ్మా కళ్యాణ్, ఇంకేం ప్రిపేర్ చేస్తుందో? నేను అంతే, ఓకేనా? నేను వెజిటేరియన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంది. హలో, సిఆర్ఈ, సే హాయ్. మావాడు చూసారా, చిన్న మెష్ ఎత్తుకొని దీంట్లో ఫిష్లే ఉండవు. ఏదో ఇది పిచ్చి ప్రయత్నం, ఫిష్లు ఏదో పడటానికి ట్రై చేస్తాం. కాదండి, యాక్చువల్గా దీంట్లో చెత్త ఉంటుంది. చూసినారు కదా, ఇక్కడ బీ చచ్చిపోయిన బీ ఉంది. అట్లాంటివన్నీ ఎలికి తీస్తున్నాడు అనుకోండి మా వాడు. ఇట్స్ ఆసమ్. యా ఇప్పుడు బర్గర్లోకి ప్యాటీస్ రెడీ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి చికెన్ లివర్ని ఇప్పుడు బార్బెక్యూ చేయబోతున్నాము. దాన్ని అట్లాగా స్క్యూవర్స్కి గుచ్చి తందూరి మసాలా యాడ్ చేస్తామండి దీంట్లో. సో ఇది వచ్చేసి వెజ్ బార్బెక్యూ, ఆల్ బెల్ పెప్పర్స్, క్యాలీఫ్లవర్, బ్రోకోలీ. ఇప్పుడు ప్యాటీస్ చూడండి, చాలా బాగా కుక్ అయ్యాయి, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. దీన్ని బర్గర్లో పెట్టుకొని తింటాము. మా షెఫ్ కళ్యాణి గారు ఎంత అందంగా వెజ్ బార్బెక్యూ కోసం రెడీ చేశారో చూడండి. బెల్ పెప్పర్స్ని చికెన్ లివర్స్ బార్బెక్యూ మీదకి పోవడానికి రెడీగా ఉన్నాయి, గ్రిల్ చేయడానికి. ఇది వచ్చేసి వెజ్ బార్బెక్యూ. ఇప్పుడు వచ్చేసి పైనాపిల్ని గ్రిల్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే చికెన్ బర్గర్ రెడీ అయిపోయిందండి. నేను చూపిస్తాను మీకు ఏమేమి స్టఫింగ్ ఉందో. లెట్యూస్, ఆనియన్, టొమాటో, ప్యాటీ అండి. రవి గారు, ఎలా ఉంది చికెన్ బర్గర్? మనం చేసుకున్నాం కదా, అదిరిందా? ఓకే ఓకే. బర్గర్ అదిరింది, థ్యాంక్స్. కళ్యాణి గారు బర్గర్ పల్లె ప్రిపేర్ చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, ఫైనల్ ఇదే మిగిలింది. సో దీన్ని కొంచెం సేపు తర్వాత పొట్టలో పంపిస్తాం. అలా ఈ గెట్ టుగెదర్ని కంప్లీట్ చేసాం. ఇది పెట్టిందే వచ్చేసి ఒక అతను ఇక్కడ నుంచి యూఎస్ నుంచి ఇండియాకి వెళ్ళిపోతా ఉన్నాడు. సో ఫైనల్గా 1 మీటప్ అని చెప్పేసి ఈ గెట్ టుగెదర్ యాడ్ చేసాం. సో అలా ఈ సాటర్డే కూడా సుఖాంతమైన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.